వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు స్వామి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి. ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించాలన్న కలెక్టర్ ప్రావీణ్య. శ్రీకాకుళంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలన్న మంత్రి అచ్చెన్నాయుడు. నల్గొండ జిల్లా ఊకొండిలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం శంకుస్థాపన. కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 40 దరఖాస్తులు అందాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తుపై రికార్డు నిర్వహణ చేపట్టి ప్రతి ఫిర్యాదు పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ చేయాలని తెలిపారు. AD Handlooms and Textiles, file circulated. Audio Sangareddy. RCO Social Welfare. Receiving calls from the senior hospital since February 24 నుంచి ఈ ఆఫీస్ కాంటాక్ట్ అవుతుంది. This is regarding the layout in దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా శ్రీకాకుళంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రతి ఒక్కరు తమ ఇళ్లపై, విద్యా సంస్థలపై, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగరవేసి తిరంగా ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం కలెక్టర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి శ్రీకాకుళంలో భారీ ర్యాలీ తీయడం జరుగుతుంది. ఉద్యమాల గడ్డ మన శ్రీకాకుళం అడ్డ. ఆగస్టు 15వ తేదీన విశాఖ జిల్లా నుండి మన శ్రీకాకుళం జిల్లా వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి హర్ ఘర్ తిరంగా అనే పేరుతో ఈ 4 రోజులు దేశంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి, ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలని ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ప్రతి ఒక్క విషయానికి జాతి ఉంటుంది, మతం ఉంటుంది, కులం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది. కానీ ఈ విషయంలో జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్క పౌరుడి చేతిలోనే, ప్రతి ఒక్కరి ఇంటి మీద, ప్రతి కార్యాలయం మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి, దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరూ కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి,
ప్రతి పౌరుడి చేతిలో జాతీయ జెండా ఉండాలి, ప్రతి కార్యాలయంలో కూడా జాతీయ జెండా ఉండాలని ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకత కూడా ఈ సంవత్సరానికి ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, ఏప్రిల్ 22వ తారీఖున మన దేశంపై పాకిస్తాన్ దాడి ఎవరూ మర్చిపోలేనటువంటి సంఘటన. దౌర్జన్యంగా దాడి చేసి భారతీయుల్ని పొట్టలు పెట్టుకున్న విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. దానికి ధీటుగా మే 6వ తారీఖున ఎవరైతే మన దేశం పైన దాడి చేసి మన దేశం మొత్తం ప్రతి పౌరుడు ఈరోజు సైన్యానికి సెల్యూట్ చేస్తూ సైన్యానికి అండగా ఉండటం వల్ల ఈ కార్యక్రమం నెరవేర్చగలిగామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన జాతీయ జెండా మన రాష్ట్రానికి చెందినటువంటి సింగల వెంకయ్య గారు రూపొందించిన జెండా. ఈరోజు జాతీయ జెండా రెపరెపలు ఆడుతుంది అంటే భారతదేశం ప్రపంచ దేశాలకి పోటీ పడుతుందంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగధనులు ప్రాణ త్యాగాలు ఉన్నాయి, ఎంతోమంది పెద్దలు పోరాట పట్టుముంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని ఈ హరహర తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు దీన్ని పాటించి ప్రతి ఒక్కరూ ఈ 3 రోజులు ప్రతి ఒక్కరిలో చర్చించే విధంగా, ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేయాలని, అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం చేశాం. ఈ సంవత్సరం ఆగస్టు 15 మనం జెండా ఎగరేస్తున్నాం. అందులో శ్రీకాకుళం జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది. మన జిల్లా ఏర్పడి కూడా దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో రేపు 13 నుంచి జిల్లా యంత్రాంగం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో కూడా జిల్లా ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొవాలని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఉక్కొండి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణానికి డీసీసీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకై ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్ మంజూరు చేశారని తెలిపారు. నారాయణ పెద్ద కాంట్రాక్టర్ కావాలంటే ఇంత తెలుగు ఇప్పుడు గడప పార ఎవరు తీసుకోవాలి? పార మన సర్పంచ్ ఇది ఏంటి అబ్బా అన్యాలు వేసుకోరా స్వాతంత్ర దినోత్సవం వేడుకలను పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. 15 ఆగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. అందరికీ and all the children present here today, a very good afternoon once again.
నేషనల్ డీవర్మింగ్ డే అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్గా రికగ్నైజ్ చేస్తుంది. ఎందుకంటే మనకి తెలియకుండానే మనము ఈ పర్టికులర్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మీకు తెలియకుండానే మీ బ్లడ్ లెవెల్స్ కానీ హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతాయి. మీకు తెలియకుండానే మీరు ఫుడ్ తింటున్నా కానీ మీరు వెయిట్ పెరగరు. ఇట్లాంటి వేరే వేరే ఇష్యూస్, వీక్నెస్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది రీజన్స్ కుడ్ బి వర్మ్ ఇన్ఫెస్టేషన్. ఇది రాకుండా ఉండాలి అంటే ఒకటి మనం ముందు జాగ్రత్త హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ, మంచి హైజీన్ పాటించడము ఇదంతా ఉంటుంది. కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రివెంటివ్ మెజర్గా డీవర్మింగ్ టాబ్లెట్ అనేది మనం తీసుకుంటే హెల్తీగా ఉంటాము అనే ఉద్దేశంతో మనం ఇది ఇవ్వటం జరుగుతుంది. కానీ కాషన్ ఇక్కడ డాక్టర్స్ సమక్షంలో ఎందుకు ఇస్తున్నాము అంటే ఈ టాబ్లెట్ డోసు ఎవరు ఏ లెవెల్ పిల్లలు ఎంత డోస్ తీసుకోవాలి అనేది డాక్టర్సే చెప్తారు. రెండోది డాక్టర్స్ ఉన్నప్పుడే మీరు ఇది తీసుకోవాలి. మీరు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి వేసుకుంటాము, జోబులో పెట్టుకునేది లోపల పెట్టుకునేది అట్లా చేయొద్దు. సో ఇక్కడ డాక్టరు మీ టీచర్ ఉన్నప్పుడే మీకు ఇచ్చిన టాబ్లెట్ మీరు ఇప్పుడే వేసుకొని వెళ్ళాలి. ఏమన్నా ఇష్యూ ఉంటే మీకు మళ్ళీ పొట్టులో నొప్పి వచ్చిందన్నా ఇట్లాంటిది ఏమైనా ఉంటే ఇక్కడ డాక్టర్ గారికి ఇమీడియట్గా మీరు చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది మీ మంచి కోసమే ఇస్తున్న టాబ్లెట్, సో దట్ ఎనీ కండిషన్లో కూడా మీకు వర్మ్ ఇన్ఫెస్టేషన్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇస్తున్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, అలానే ఈ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ స్కూలే కాదు జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా మనం ఇది చేస్తున్నాము. సో దట్ మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్నారు. మీరు కూడా దీంట్లో సహకరించాలి. అండ్ డే టు డే మీ స్టడీస్లో కూడా మీరు హెల్త్ ఫస్ట్ చూసుకుంటేనే ఎడ్యుకేషన్లో మీరు బాగా షైన్ అవ్వచ్చు. కాబట్టి హెల్త్ గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. నులిపురుగుల కారణంగా పిల్లల ఎదుగుదలలో ఎన్నో సమస్యలు తలెత్తాయని తెలిపారు. సంపరించుకుంటూ కూర్చోండి, ఓకేనా? గో. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని అర్షగూడ గ్రామంలో బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నారు. అర్షగూడ గ్రామ మాజీ సర్పంచ్ పాండునాయక్ ఆధ్వర్యంలో కోట మైసమ్మ, మర్ల మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల పరిధిలోని బడంపేట శ్రీ రాచన్నస్వామి దేవాలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అనేక మంది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్న వితరణ కార్యక్రమం జరిగింది.
చిత్తూరు జిల్లా సోమాల మండలంలోని బోనమంద గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు గత 25 రోజులుగా తిష్ట వేసింది. ఈ ఏనుగు వల్ల స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మామిడి, వరి, టమాటా పంటలకు అపార నష్టం వాటిల్లుతుందని, రాత్రి వేళల్లో చెరువు వద్దకు వచ్చి గింకరాలు చేస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం దోర్నాల నల్లమల ఘాట్ రోడ్లో 2 బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒక బస్సు డ్రైవరు కాలు ఇరుక్కుపోవడంతో స్థానికులు పోలీసులు కలిసి అతన్ని బయటకు తీశారు. గాయపడిన వారిని దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా నల్లమల ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి, ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించాలన్న కలెక్టర్ ప్రావీణ్య. శ్రీకాకుళంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలన్న మంత్రి అచ్చెన్నాయుడు. నల్గొండ జిల్లా ఊకొండిలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం శంకుస్థాపన, కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.